ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లుమహం భజే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి నాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందుష్టజీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. பிள்ளை லோகாச்சாரியர் திருவடிகளே சரணம், பெரியஜீயர் திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, నారాయణ మంత్ర వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఈరోజుతో మనం తిరుమంత్రార్థ ప్రకరణాన్ని ముగించుకోబోతున్నాం. నారాయణ మంత్రం చాలా గొప్పది అని ఒక్కొక్క పదానికి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. నారాయణాయలో 3 పదాలు ఉన్నాయి. ఓం అనేది, నమఃపదం అనేది, నారాయణాయ అనే 3 పదాలలో ఒక్కొక్క దాన్ని వివరణ తెలుసుకుంటూ ఓంకారంలో ఆ ఊ మా అర్థాలు తెలుసుకున్నాం. వీటినే వివరిస్తుందండి నమో నారాయణాయ అనేది అన్నారు. దాంతో నమఃపదం అర్థాలు మనం తెలుసుకున్నాం. ఇక నారాయణాయలో నారాయణ అనే పదానికి ఆయా అనే పదానికి అర్థం తెలుసుకొని ఇప్పుడు చివరిలో ఆయ యొక్క పదం యొక్క అర్థాన్ని తెలుసుకుంటున్నాం. ఆయా అంటే నారాయణ కొరకే అని అర్థం అన్నమాట. ఆయన కొరకు మనం సేవ చేస్తున్నాం అనే విషయం మీద తెలుసుకుంటూ అయ్యో ఈ సేవ నేను ఎందుకు కోల్పోయాను అని అనుకున్నారు. దాన్ని మనం మొన్నటి క్లాసెస్లో మనం విన్నాం. పழுదే పల పగలం పోయిన వెన్ను, అయ్యయ్యో ఎంత వృధాగా అయిపోయిందండి సమయం అంతాను అని అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మనకి చదువుకునే అవకాశం లేక పెద్ద అయిన తర్వాత కాస్త దేవుడు అంటే ఏమిటో తెలిస్తే అప్పుడు స్తోత్రాలు చదువుదామంటే ఒక్క స్తోత్రం కూడా నోరు తిరగకపోతే అప్పుడు అనుకుంటాం. అందులోనూ ఎవరైనా బాగా చదివే వాళ్ళని చూసామనుకోండి, అయ్యయ్యో వీళ్ళు ఎంత బాగా చదువుతున్నారు, చిన్నప్పటి నుంచి సమయం అంతా వృధా చేసేసానండి, అదే కనుక నేను వినియోగించుకుంటేనా ఈ పాటికి ఎంత బాగా చదివేవాడినో, అయ్యో సమయం అంతా వేస్ట్ అయిపోయింది అనుకున్నట్లుగా భగవంతుని దగ్గరికి కూడా వెళ్ళి ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూసిన తర్వాత పழுదే అంటారట. అబ్బబాబా వ్యర్థమైపోయిందండి సమయం అంతా, ఇంతకాలం వృధా చేసుకున్నానే ఈ భగవంతుడిని నేను పొందలేక అయ్యో అయ్యో అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి విషయాన్ని చెప్పి ఇన్నముం ఇవ్విషయత్తిల్ அறிவு பிறந்தார்க்கு మరక్క పోగాదెన్నమత్తై ఇషైవిక్కిరార్. ఈ భగవద్ విషయ జ్ఞానం కనుక ఎవరికైనా పుట్టిందనుకోండి, పుట్టిన తర్వాత దాన్ని మర్చిపోవడం అనేది చాలా కష్టము. దాన్నే తెలియజేస్తున్నారు ఇందులో. అన్ను నాన్ పిరందిలేన్ పిరంద పిన్ మరందిలేన్ ఎన్నా నిన్నార్గళిలే. ఆళ్వార్లు అన్నారు, అన్ను నాన్ పిరందిలేన్, భగవంతుని యొక్క వైభవాన్ని నేను తెలుసుకున్నప్పుడు, అంటే ఆ జ్ఞానం నాకు పుట్టనప్పుడు నేను పుట్టనివాడిని. పిరంద పిన్ మరందిలేన్, ఒకసారి కనుక ఆ జ్ఞానం నాకు కలిగిందనుకోండి, ఆ కలిగిన తర్వాత దాన్ని నేను మళ్ళీ మరవలేదండి అన్నారట ఆళ్వార్. దాన్ని మనకి వివరిస్తున్నారు. అవన్ ఎన్నై పెరుగైకాగ తిరుపతిகளில் நிற்பது இருப்பது கிடப்பதாக நிற்க அக்காலத்தின்னான் జ్ఞానలాభరూపమాన ధర్మత్తై ఉడయనాగ పత్తిలేన్. పరమాత్మ ఎంత దయగలిగిన వాడో, ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉండడమే కాకుండా మనల్ని దిద్దుబాటు చేయడం కోసం, అంటే ఇక్కడ చెప్తున్నారు ఆళ్వారు, నన్నే బాగు చేయడం కోసమని ఆ పరమాత్మ వైకుంఠం నుంచి దిగి ఇగో నా హృదయంలోనే కాదండి ఎదురుగుండా ఉండే దివ్య దేశాల్లో కూడా వచ్చి నిలబడ్డాడండి అని. తిరుపతులు మనకి ఒకటే దివి తిరుపతి తెలుసును, తిరుమల అంటున్నాం, కానీ అలాంటి తిరుమలలు చాలా ఉన్నాయి. అలాంటి తిరుపతిகளில் నిற்பదు, అక్కడ నిలబడింది, ఇరుప్పదు కూర్చుని ఉన్నది,
కిడప్పదాగా నిற்క, అక్కడే పడుకొని ఉన్నాడు కదా. కొన్ని దివ్య దేశాల్లో పడుకొని ఉన్నాడు, కొన్ని దివ్య దేశాల్లో నిలబడి ఉన్నాడు, కొన్ని దివ్య దేశాల్లో కూర్చుని ఉన్నాడు. ఎందుకోసం? నా కోసమే. ఒరే నీకోసం నేను నిలబడి ఉన్నాను రారా అంటున్నాడు. సరే నువ్వు వచ్చేదాకా నేను కూడా అలా పడుకొని ఉంటాను రా అని. ఎందుకు అలా పడుకుంటున్నాడంటే, రామచంద్ర చూడండి, నాకు అనిపిస్తుంది సముద్రుడి ముందు రాముడు దర్భాసనం వేసుకుని పడుకున్నట్ట. ఎందుకు? విభీషణుడు చెప్పాడు, రామ ఈ సముద్రుడు నీకు మాట వినాలి అంటే నువ్వు కూడా శరణాగతివా. శరణాగతి చేస్తే తప్పక నీ మాట వింటాడు. ఎందుకంటే నేను శరణాగతి చేసే కదా నీ దగ్గర, నువ్వు నన్ను అనుగ్రహించి నీ జట్టులో చేర్చుకున్నావు కదా. అలాగే సముద్రుడు దారి ఇవ్వాలంటే నువ్వు శరణాగతి చెయ్యి అన్నాడు. నిజానికి శరణాగతి ఎవరు చేయాలి? తక్కువ వాళ్ళు గొప్పవాడి దగ్గర చేయాలి. మరి రాముడి కంటే సముద్రుడు గొప్పవాడా? సముద్రం కంటే రాముడు ఏమైనా తక్కువవాడా? సముద్రం కంటే గొప్పవాడు. సముద్రుడేంటి, ఏ దేవత ఆయనతో సమానుడు కానే కారు. అందరికంటే ఈయన అధికుడు, సర్వేశ్వరుడు అంటాం కదా. అలాంటి వాడు రాముడు అక్కడ దర్భాసనం వేసుకుని, సరేరా అబ్బాయి దారిస్తావా, సరే చూడు నేను శరణాగతి చేస్తున్నా అని పడుకున్నాడు. అలాగా పరమాత్మ కూడా, ఒరే నాయనా నీకోసం నేను పడుకుని ఉన్నాను, నేనే ప్రయత్నం చేయట్లేదురా, నువ్వేరా నన్ను పొందు అని పరమాత్మ తన ప్రయత్నాన్ని విరమించుకుని తను చాలా సర్వసులభుడై, నీకోసం నేను కూడా శరణాగతి చేస్తున్నాను రా అని. ఒరే రారా నాయన, నువ్వేరా నాకు కూడా గతి ఇదా. ఎందుకంటే మనకి గతి పరమాత్మ, పరమాత్మకు కూడా మనమే గతి అండి. అవునా కదా? ఆలోచించండి. మనందరం స్వామి నువ్వు లేతే నాకు దిక్కు లేదని మనం అనుకుంటున్నాం. ఆయనకు కూడా మనందరమే దిక్కండి. ఎందుకంటే జీవులు లేకపోతే ఆయన కూర్చుని ఏం చేస్తాడు? అందుకని మనందరం అయ్యో వీళ్ళు లేకపోతే నాకేంటి, సీతమ్మ లేకపోతే రామచంద్రుడు ఎలా అయితే ఒక క్షణకాలం కూడా ఉండలేని అనుకున్నాడో, ఈ జీవులు లేకపోతే ఆయనకు కూడా అంతే. తన సంతానం కదా మనందరం. ఏ తండ్రికైనా తన పిల్లవాళ్ళు లేకపోతే స్వస్థత చేకూరుతుందా మనస్సుకి చెప్పండి? అస్సలు ఆనందం కలగనే కలగదు. తన పిల్లవాడు ఎప్పుడు తన దగ్గర ఉండాలని కోరుకుంటాడు. అలా పరమాత్మ కూడా మనందరినీ తన దగ్గరే ఉంచుకోవాలని కోరుకుంటాడు. తన సంబంధాన్ని చెప్పుకోవాలనుకుంటాడు. అది సహజం. అందువల్ల పరమాత్మ కూడా నీకోసం నేను నిలబడ్డాను రా అబ్బాయి రారా, అరే నేను కూర్చుని ఉంటాను రా, ఎక్కడికి వెళ్ళిపోను రా, అసలు నేను కూర్చోవడమే కదరా పడుకునే ఉన్నా, నీకోసమే ఉన్నా, నీ తరతరాల్ని అనుగ్రహించనుకున్నా రండి అని మన కోసం మనల్ని దిద్దుబాటు చేయడం కోసం ఆ పరమాత్మ అలా వచ్చి ఉన్నప్పుడు, ఆ కాలత్తిన్నాన్ జ్ఞానలాభ రూపమాన ధర్మత్తై ఉడయనాగప్పత్తిలేన్. అయ్యో ఆ కాలంలో నాకు కనీసం కొంచెం కూడా జ్ఞానం అనేది కలగలేదండి. ఎందుకంటే ఈయన నా స్వామి, ఈయనే గొప్పవాడు, ఈయన తప్ప నాకు ఇంకో దైవం లేదు, నా తండ్రి, నాకు సర్వం ఈయనేనండి. అలాంటి ఆయనని నేను గుర్తించలేకపోయా. కారణం ఏంటంటే అప్పుడు నాకు జ్ఞానం కలగలేదు. అంత జ్ఞానం ఉండాన పిన్వు. ఆ తర్వాత జ్ఞానం ఎప్పుడైతే వచ్చిన తర్వాత అంటే ఈయనే నా స్వామి, నాకు గతి, నా భర్త, ఈయన నాకు శేషి, నా సేవలన్నీ స్వీకరించేవాడుని తెలిసిందో, అవనై ఒరు కాలం మరందిలేన్. ఆయన్ని ఒక్క కాలం కూడా ఒక్క క్షణం కూడా మర్చిపోలేదండి. ఎన్ను సొల్లా నిన్నారగలిరే ఎన్గై అని చెప్పారు కదా ఆళ్వార్లు. అంటే పరమాత్మ జ్ఞానం లేనప్పుడేమో ఆయన ఎవరో నాకు తెలియదు, ఏదో గుడిటండి దేవుట్ట ఏదో అని అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఆయన ఎవరో నాకు సంబంధం తెలిసిన తర్వాత నేను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదండి, ఆయన్ని మరుపనేది లేదండి అన్నట్ట. అలాగా ఆగ ప్రాప్య వైలక్షణ్య జ్ఞానం పిరందార్పడి ఇది వాగయ్యాలే இந்த கைங்கரிய பிரார்த்தனை இடை விடாமல் நடக்குமென்னு కరుత్తు. ఎప్పుడైతే గనక ఈయనే నాకు ప్రాప్యభూతుడు, ప్రాప్యము అంటే పొందదగిన వాడు అనేటటువంటి జ్ఞానం కలిగిందో, ఎప్పుడు కలుగుతుందండి ఈ జ్ఞానం? అంటే ఈయన నాకు ప్రాప్యుడని, అంటే మనకి తండ్రి ఆయనే. పితాచ రక్షకశేషి భర్తాజ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచ ప్రభురేవచ. మనకి పరమాత్మకి ఉన్న సంబంధాలు 9 సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధ జ్ఞానం గనక వచ్చిందనుకోండి, అంటే పితాపుత్ర సంబంధం, రక్షక సంబంధం, శేష సంబంధం, భార్యాభర్తృ సంబంధం, జ్ఞాతృజ్ఞేయ సంబంధం, స్వస్వామిభావ సంబంధం, ఆధారాధేయ భావ సంబంధం, శరీరి సంబంధం,
భోక్త, భోగ్య సంబంధం అంటారు కదా. ఆ 9 సంబంధాలు మనకు ఉన్నాయనుకోండి, అవి మనం పెట్టుకుని, ఈయన నాకు తండ్రి, నేను ఆయన పిల్లవాడిని, నన్ను రక్షించేవాడు, నేను రక్షించబడేవాడిని, నేను సేవలు చేస్తే ఆయన ఆనందించేవాడు, నేను శేషభూతుణ్ణి, ఇలా భార్య భర్త సంబంధాలు 9 సంబంధాల్లో ఏదో ఒక సంబంధం మనం ఆ భగవంతునితో మనకి పెట్టుకుని ఉంటే, ఆ జ్ఞానం కలిగి ఉంటే, అలాంటి వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, అలాంటి వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుంది? కైంకర్య ప్రార్థన అంటే ఇడైవిడామను నడక్కుమెన్ను కడుతూ అన్నారు. అంటే ఆ కైంకర్య ప్రార్థన ఎప్పుడు విచ్ఛేదం లేకుండా చేస్తూనే ఉంటారటండి, కైంకర్యం చేస్తూనే ఉంటారు. అలాంటిది అని చెప్పారు. అందువల్ల పరమాత్మ యొక్క జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన కైంకర్యం మానేస్తారా ఎవరైనా? ఎవరు మానరు. అటువంటిది ఇది ఇంద కైంకర్యత్తుకు దేశ కాలాది నియమమిల్లామయ్యరుడు చేయగిరార్. ఏమంటే ఈ సేవ చేయడానికన్నా దేశము, కాలము, నియమం ఏమన్నా ఉంటుందా అంటే అదేం లేదండి. ఈ వడిమైదాన్ ఉజివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని ఎన్గిరబడియే సర్వదేశ సర్వకాల సర్వావస్థంగళిலும் అనివర్తిక్కుం. పరమాత్మ యొక్క కైంకర్యం చేయడంలో ఈ దేశంలో చేయాలి, ఈ కాలంలో చేయాలి, ఈ అవస్థలో చేయాలనేది లేదండి. ఎప్పుడైనా ఏ దేశంలో అయినా చేయొచ్చు, ఏ కాలంలో అయినా చేయొచ్చు, ఏ అవస్థలో అయినా, ఎప్పుడైనా. ఆళ్వార్లు అదే చెప్పారు కదా, ఉజ్విల్ కాలమెల్లాం అన్నారు. ఎంత కాలం ఉందో అంతకాలం విచ్ఛేదం లేకుండా, అంటే ఎడతెరుపు లేకుండా ఆయనకి సేవ చేస్తూనే ఉండాలి అని కోరుకున్నారు. భగవంతుడా నాకు అంతటి కైంకర్యాన్ని ఇవ్వు, అంతటి శక్తిని ఇవ్వు అని కోరారు. ఎంత ఆశ అండి. కానీ లోకంలో మనం ఎవరైనా అంతసేపు చేయగలుగుతామా? ఒక గంట చేసిన తర్వాత ఇంకా చాలే అనుకుంటాం. ఆ గంటలో కూడా ఎన్ని డైవర్షన్స్, అటు వెళ్తుంటుంది మనస్సు, ఇటు వెళ్తుంటుంది మనస్సు, వాడితో మాట్లాడతాం, వీరితో మాట్లాడుతుంటాం, మన మనస్సు నిలబడదు. దానికే మనం ఎంత ఆనందిస్తామంటే, అబ్బా నేను ఇంత బాగా పూజ చేసుకున్నాను అని. భగవంతుడు కూడా అంతే అనుకుంటాడు, అబ్బా వీడు ఇంత బాగా చేశాడురా, ఆయన అల్ప సంతోషే. అలా అని మనం ఉండడం కాకూడదు కదా. ఆళ్వార్లకున్న స్థితి చూడండి ఎంత గొప్పదో. ఉజివిల్ కాలమెల్లాం మన్ని అన్నారు కదా నమ్మాళ్వార్. కాలం తత్వం ఎంతకాలం అయితే ఉందో అంతకాలం విచ్ఛేదం లేకుండా భూతకాలంలో, భవిష్యత్తులో, వర్తమానంలో 3 కాలాల్లో సేవ చేసేయాలన్నంత ఆతృత అన్నమాట. మనకి పైన వస్తున్న తర్వాత శ్రీవచన భూషణాది గ్రంథాల్లో మనం చదువుకుంటాం. ఈ సేవ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటండి, ఉడికి బాగా ఆకలేసేవాడికి అన్నం తినేయాలనే కోరిక ఉన్నప్పుడు ఉడుకుతున్న అన్నాన్ని ఉడకనివ్వట, బా తొందర పెట్టి. చిన్నప్పుడు మనందరం అంతే కదండి ఇళ్లలో, అమ్మ ఇంకా చాలే పెట్టవే, తొందర పెట్టవే, ఒరే నాయన ఆగరా ఉడకాలరా అంటుంది అమ్మ. అబ్బా ఇంకెంతసేపు అంటుంటాం. ఆ ఆకలేసిన వాడికి ఏమనిపిస్తుంది అంటే మొత్తం నేనే తినేస్తా అనిపిస్తుంది. కానీ మొత్తం తినగలుగుతామా అంటే ఉడికిన అన్నం మొత్తం నేనే తినేయాలనుకుంటే అంత ఆతృత. అలాంటి ఆతృత భగవంతుని కైంకర్యంలో ఈ జీవుడికి ఉండాలి అంటున్నారు. అలాంటి స్థితి మన నమ్మాళ్వార్లకు ఉందండి. ఆ స్థితి మనందరికి కూడా జీవుడి స్వరూపానికి తగ్గట్టుగా ఈ స్థితి కావాలి అన్నారు. దాన్నే చెప్తున్నారు. అదావదు ఈ వాత్మా వినుడయ స్వరూపానురూపమాన పురుషార్థమాన ఇంద కైంకర్యందాన్ ఉజివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్నియన్ను உஜவில்லாத காலமெல்லாம் சர்வதேசத்திலும் உடனாய் சர்வாவஸ்தைகளிலும் பிரியாது நின்று என்கிறபடியே சர்வதேசத்திலும் சர்வகாலத்திலும் సర్వావస్థైகளிலும் నడందు సొల్లుమెన్గై. అంటే మనందరం ఈ ఆత్మ యొక్క స్వరూపానికి అనురూపమైనది. ఆత్మ యొక్క స్వరూపం ఏమిటంటే ముందు అది తెలుసుకోవాలి. మన స్వరూపం ఏమిటి? శేషత్వము, పారతంత్ర్యము అంటారు. శేషత్వము, పారతంత్ర్యం గుర్తుపెట్టుకోండి. ఈ రెండిటికి 2 గుర్తులని మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. శేషత్వానికి గుర్తు అంటే దాస్యం చేయడం అన్నమాట, వివిధ రకాలైన సేవలు చేయటం. లక్ష్మణస్వామి ఆదిశేషుడు ఎలా అయితే సింహాసనంగా, ఆసనంగా, గొడుగుగా ఎన్ని సేవలు చేస్తున్నాడంటే, పడకగా, వస్త్రంగా అన్నీ తానే. అలా లక్ష్మణస్వామి కూడా సర్వవిధ కైంకర్యాలు రామచంద్రుడికి చేసేటండి. శేషత్వానికి గుర్తు ఏమిటి అంటే సపర్యలు చేయడం, సేవ చేయడం, అంతే తప్ప ఆర్డర్ వేయడం కాకూడదు. అందుకని శేషత్వానికి గుర్తు లక్ష్మణస్వామి. పారతంత్ర్యానికి గుర్తు భరతుడు. నువ్వు అలా ఉండబోయి నేను వచ్చేదాకా అన్నాడు రాముడు. అలాగే అన్నాడు.
నువ్వు వచ్చేదాకా ఉంటా, వనవాసం పూర్తయిన తర్వాత నువ్వు రాలేదా నేను ప్రాయోపవేశం చేస్తా అన్నాడు భరతుడు. అలా భరతుడు పడి ఉన్నాడు, రాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. దాన్ని పారతంత్ర్య బుద్ధి అంటే పరునికి తంత్రమై ఉండుట. పరుడు అంటే పరాత్పరుడికి యథేష్ట వినియోగార్హము. పారతంత్ర్య నిష్ట చాలా గొప్పదండి. ఆయన ఎలా వినియోగించుకోవాలంటే అలా వినియోగపడ్డాన్ని పారతంత్ర్య నిష్ట అంటారు. మళ్ళీ చెప్తున్నా వినండి. పారతంత్ర్య నిష్ట అంటే నేను నిన్ను ఎలా వినియోగించుకోవాలనుకుంటున్నానో అలా నాకు నువ్వు వినియోగపడితే దాన్ని పారతంత్ర్య నిష్ట అంటారు. అంటే మనందరం పరమాత్మకు అలాంటి పారతంత్ర్య స్థితిలో ఉండాలి. అలాగే శేషత్వము అంటే మన ఇష్టం, మన కైంకర్యం సేవ చేస్తుంటాం. అవసరమైతే సేవ వెళ్ళి ఆసనం వేస్తాం, లేకపోతే వారి కుటీరం ముందు కాస్త ముగ్గు వేయడము, కలాపు చల్లడము. అంటే అవి పూర్వకాలంలో అనుకోండి, ఇప్పుడు ఎవరు కుటీరాల ముందు ఊడ్చేంత ఇది లేదు, కలాపు చల్లేంత అంతకంటే లేదు. అలా దేవుని మందిరం ముందు ఊడ్చి ముగ్గు పెట్టి ఇలాంటివి చేయటము, ఏదో ఒక కైంకర్యం, పూలు కోయటము, మాలలు కట్టడము, ఇవన్నీ కైంకర్యాలే, సేవలు. ఇది మనకి నచ్చే సేవలు మనం చేస్తుంటాం, శేషత్వం. అయితే ఇది మనకి నచ్చేవన్నీ మన కోసం చేయకూడదు. ఇది పరమాత్మకు ఆనందాన్ని ఇస్తుంది కదా అని సేవలు చేస్తుంటాడు. పరమాత్మ ఆనందమే ముఖ్యం తప్ప మళ్ళీ వీడి ఆనందం కోసం చేయొద్దు. అలా శేషత్వం అంటే కైంకర్యం చేయడం, సేవలన్నీ చేయడం. పారతంత్ర్యం అంటే ఆయన వినియోగించుకునేలా పడి ఉండడం. ఆయనకి నాకు ఇది ఇష్టం రా అబ్బాయి, నిన్ను ఇలా నేను సేవ చేయించుకుందాం అనుకుంటున్నా నీతో అని ఆయన ఆర్డర్ వేసి సేవ చేయించుకుంటాడు. అది పారతంత్ర్య నిష్ఠ అంటారు. ఇది స్వరూపానికి అనురూపం, అంటే మన జీవాత్మ యొక్క స్వరూపము, దానికి తగినటువంటి రూపము. అలాంటి ఆ స్వరూపానికి అనురూపమైనటువంటి పురుషార్థమాన ఇంద కైంకర్యందాన్. పురుషార్థం అంటే జీవుని చేత కోరదగినది. ఏమిటి? చాలామంది జీవుని చేత కోరదగిన పురుషార్థాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అంటారు. వీటికంటే విలక్షణమైనది ఏమిటంటే కైంకర్యం, పెరుమాళ్ళకి సేవ. నిజానికి మనం తీసుకునే అర్థం డబ్బైనా సరే, అర్థమైన, కామమైన, మోక్షమైన ఇవన్నీ జీవునికి సంబంధించినవి. కానీ ఇక్కడ ఈ జీవుడు తను నిజంగా అర్థించేది పరమాత్మ నుంచి. స్వామి నీ సేవ చేసుకోవడానికి నాకు కైంకర్యానికి అవకాశం ఇవ్వు, నిన్ను నేను సేవిస్తా. ఇలా అంటం వల్ల మోక్షము వచ్చేస్తుంది, దాంట్లోనే అర్థము, కామం అన్నీ వచ్చేస్తాయండి. సమస్తం దాంట్లోనే ఉంటాయి. అందువల్ల అటువంటి కైంకర్యం ఎలాంటిది అంటే ఒజివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని ఎన్ను ఒజివిల్లాద కాలమెల్లాం. అసలు ఏ రకమైనటువంటి విచ్ఛేదం లేకుండా ఎంతకాలం ఉందో అంతకాలం సర్వదేశత్తిరం, అన్ని దేశాల యందు ఆయన విషయంలో సర్వావస్థైகளிலும் అన్ని అవస్థల్లోనూ ఉండి పిరియాదు నిన్ను, అసలు విచ్ఛేదం అనేది లేకుండా అని అన్నారట ఆళ్వారు. అలాగా అన్ని కాలాల్లో సేవ చేయాలి అనేంత ఒక ఉత్సుకత అన్నమాట. భార్యకు మంగళసూత్రధారణం భర్తావుకు అనన్యార్హయ్యన్ కాట్టుమా పోలే తిరుమంత్రధారణం చేతనర్కు. ఇందులో తెలియజేస్తున్నారు, ఇందులో భార్యకు మంగళసూత్రధారణం, భార్య మంగళసూత్రాన్ని ధరించాలి. ఎందుకు ధరిస్తుందా మంగళసూత్రం? కారణం ఏమిటి? ధరించకపోతే ఏమవుతుంది? ధరించకపోతే ఆవిడ ఎవరికైనా చెందుతుందన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు. మంగళసూత్రాన్ని ధరించింది అంటే ఒక వ్యక్తికి ఈవిడ చెంది ఉంది, ఇతరులకి ఈవిడ చెందదు అనేది తెలుస్తుందట. భర్తావుకు అనన్యార్హయ్యన్ను కాట్టుమా పోలే, భర్తకే ఈవిడ చెందింది, అన్యులకి అర్హం కాదు, ఇతరులకి ఈవిడ తగింది కాదండి అన్నట్లుగా తిరుమంత్ర ధారణం. ఈ తిరుమంత్రం అనేటటువంటిది కూడా ఒక మంగళసూత్రమే. దీన్ని ధరిస్తేట ఈ చేతనకు భగవద్ అనన్యార్హత్వ ప్రకాశకమెన్నమిడం తోత్తు ఇత్ ఇవరు మంగళసూత్రమాగ నిరూపిత్తరులి చేగిరార్. ఈ తిరుమంత్రం కూడా ఒక మంగళసూత్రం అంటండి. ఇది ఏ జీవుడైతే ఈ తిరుమంత్రాన్ని అంటే నారాయణ మంత్రాన్ని ధరిస్తాడో, ఏమండి మంగళసూత్రాన్ని ఎలా ధరిస్తారండి తిరుమంత్రంగా అనుకోకండి. ఒక స్త్రీ మంగళసూత్రాన్ని కంఠంలో పెట్టుకుంటుంది. అలాగే భగవంతుని ఆశ్రయించుకున్న భక్తుడు ప్రపన్నుడు అంటారు, వాడు కూడా మంగళసూత్రం కట్టుకుంటాడు. ఏమిటా మంగళసూత్రం?
నారాయణ మంత్రం. మంగళసూత్రం కంఠంలో ఉంటుంది, మంత్రం కూడా కంఠంలోనే ఉంటుంది. అందుకే కంఠస్థం అంటారు. కంఠస్థం అంటే చూడకుండా రావడం. ఆ మంత్రం ఎప్పుడు చూసి చదవడం కాదు, చూడకుండానే ఎప్పుడు గుర్తొస్తూనే ఉండాలి, కంఠంలోనే ఉండాలన్నమాట. అలా మంగళసూత్రం ఎలా అయితే ఒక స్త్రీ తన భర్తకే ఈవిడ చెంది ఉంది, అన్యులకు కాదని తెలియజేస్తుందో, ఈ నారాయణ మంత్రాన్ని ఎవరైతే కనుక కంఠం ఎందే అట్టు పెట్టుకుంటారో ఇది ఒక మంగళసూత్రంలాగా ఈవిడ కూడా పరమాత్మకి తప్ప మిగతా ఎవరికి కూడా చెందింది కాదు అనే అర్థం తెలుస్తుంది. అందుకే మంగళసూత్రాన్ని చూపిస్తూ దీన్ని తెలియజేస్తున్నారు అన్నారు. సూత్రంలో ఎట్టి చెయ్యాయి మున్ను శరడా ఇరుపొదురు మంగళసూత్రం పోలే తిరుమంత్రం 8 పోగులతో ఉంటుందండి. ఎట్టి చెయ్యాయి మున్ను శరడాయ్ 3 పేటలు ఉంటుందన్నమాట. ఇలా 3 పేటలు 8 పోగులు కలిగింది ఒక మంగళసూత్రం ఈ తిరుమంత్రం. అంటే తిరుమంత్రంలో ఓంకారము, నమపదం, నారాయణాయ ఇవి 3 పేటలు. అక్షరాలుగా తీసుకుంటే ఓము, ఓంకారం 1 అక్షరం, నమ ఇది 2 అక్షరే, నమ అంటే 2 అక్షరాలు, నారాయణాయేతి 5 అక్షరాన్ని, నారాయణాయ అంటే 5 అక్షరాలు, మొత్తం వెరసి 8 అక్షరాలు అనమాట. దాన్ని తెలియజేస్తున్నారు. అదావదు 16 జయాయి 2 శరడాయిరుక్కుం లౌకిక మంగళసూత్రం పోలన్నికే. ఏమండి, మంగళసూత్రం అంటే 16 పోగులు అలాగే 2 పేటలు కలిగి ఉంటుంది కదా, అది లౌకిక మంగళసూత్రం అండి. దానిలా కాదండి. ఎట్టి చెయ్యాయ్ 8 పోగులు, 3 శరడాయ్ 3 అంటే 3 పేటలు కలిగి ఉండేటటువంటి ఇరుపొదురు మంగళసూత్రం పోలే, అలా ఉండేటువంటి ఒక మంగళసూత్రం వలె. ఎట్టు తిరువక్షరమాయ్ 8 అక్షరాలు, 3 పదమాయ్ 3 అక్షరాలు అంటే 3 పదాలు, 8 అక్షరాలు. అందుకే దాన్ని అష్టాక్షరి అన్నారు. 3 పదాలు ఉంటాయి, ఓంకారం, నమపదం, నారాయణాయ. ఇలా ఈ 3 పదాలు కలిగినటువంటి ఈ తిరుమంత్రం ఎనగా ఈ తిరుమంత్రము అని తెలియజేశారనమాట. అటువంటి గొప్పది తిరుమంత్రం, నారాయణ అష్టాక్షరి మంత్రం. జాగ్రత్తగా వినండి. 3 పదాలు ఉన్నాయి అంటే 3 పేటలు, 8 అక్షరాలు ఉన్నాయి అష్టాక్షరి మంత్రంలో. వాటిని 8 పోగులుగా మనకి చెప్పారు. ఇప్పటి నిరూపిత్తొచ్చొన్న ఇత్తాల్ ఎవ్వర్థం చొలిగిరదన్న అరుడిచ్చే గిరార్. ఏమండి, ఇలా చెప్పడం వల్ల ఏ అర్థాన్ని చెప్పినట్టు అవుతుంది అంటే, ఇత్తాల్ ఈశ్వరన్ ఆత్మాగడుకు పతియాయి నిన్ను రక్షిక్కుమెన్గిరదు. ఏమండి, ఇలా చెప్పడం వల్ల ఏం తెలుస్తుందంటే, ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఒక మంగళసూత్రంగా చెప్పడం వల్ల ఈ భగవంతుడు ఆత్మాగడుకు పతియాయ్ అందరి జీవాత్మలందరికీ కూడా తాను భర్తగా ఉంటాడండి. అలా ఉండి ఏం చేస్తాడు? రక్షిక్కుమెన్గై రక్షిస్తూ ఉంటాడు. మరి మంగళసూత్రం కట్టాడు అంటే మరి వారిని రక్షించుకోవాలి కదా. ఆ రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఆ ఆత్మ నశించకుండా చూస్తాడు సర్వేశ్వరుడు. అదావదు ఇత్తై మంగళసూత్రమాగ చెన్నవిత్తాల్ ఈశ్వరన్ ఇత్తోడు అన్వయముడయ ఆత్మాగడుకు పతియాయి నిన్ను కొండు రక్షిక్కుమన్న సులగిరదనగై. ఇత్తై అంటే ఈ అష్టాక్షరి మంత్రాన్ని మంగళసూత్రంగా చెప్పారు కదండి మనకి. దీని చేత మనకి ఏం తెలుస్తుంది అంటే, సర్వేశ్వరుడు అంటే ఆ పరమాత్మ ఆత్మాగడికు పతియాయి నిన్ను ఈ సకలాత్మలకి జీవాత్మలకి ఆయన భర్తగా నిలబడి రక్షిస్తాడు. రక్షిక్కుమెన్ను సొలిగిరదనగా రక్షిస్తాడనేది చెప్పారు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మనమండి. లోకంలో సహజంగా మనం చూస్తాం కదా, ఒక మంగళసూత్రం కట్టించుకున్నటువంటి స్త్రీ తను ఎక్కడో పుడుతుంది, కానీ ఒకసారి మంగళసూత్రం కట్టించుకున్న తర్వాత తాను తన నామరూపాన్ని వదిలిపెట్టేస్తుంది. అంటే ఒక నది సముద్రంలో చేరిన తర్వాత నదీత్వాన్ని కోల్పోతుంది. అంటే నేను నదిని అని అనుకోకుండా సముద్రుడి యొక్క రూపాన్ని, సముద్రుని యొక్క పేరుని తీసుకున్నట్లుగానే ఈ స్త్రీ కూడా అప్పటిదాకా పలానా సుబ్బారావు గారో, అప్పారావు గారో, లేదా పలానా ఆవిడ యొక్క కుమార్తె, కానీ తాను వివాహం అవగానే తను ఏమైపోతుంది? తన భర్తతో చేరిపోతుంది, అర్ధాంగి అయిపోతుంది. అంటే శరీరంలో సగభాగం అన్నమాట. అందుకే భార్యాభర్తలు 2 శరీరాలు వేరు కాదు, 2 ఒకటే. వారిద్దరి యొక్క ఆత్మ ఒకటే అన్నమాట. అందుకే ఒకరు పూజ చేసినా 2కి చెందుతుంది అంటారు. భోజనం మాత్రం 2 వేరు చేయాలనుకోండి,
ఎందుకంటే శరీరం నిలబడాలి కదా, అందుకోసం అనమాట. అందుకని శరీరానికి పోషణ వేరు. ఆత్మ విషయంలో ఉజ్జీవింపజేస్తాట సర్వేశ్వరుడు ఈ జీవుడికి. అలా సర్వేశ్వరుడు ఈ జీవులందరికీ కూడా రక్షకంగా ఉంటాడు. సామాన్యమైనటువంటి ఒక వ్యక్తే తన కట్టుకున్నవాడికి కావాల్సినవన్నీ తానే చూస్తున్నాడా లేదా? కానీ కాస్త వ్యత్యస్తంగా కూడా ఉందనుకోండి. ఈ రోజుల్లో భార్యే భర్తను చూసుకుంటున్నారు. ఎందుకంటే పాప ఆయనకు ఉద్యోగం లేకపోతే ఈవిడే సంపాదించి పెట్టేవాళ్ళు ఉన్నారు. అయితే అది తప్పేం కాదు. ఎందుకంటే పాపం కాలం ప్రకారంగా కాస్త ఏమైనా ఇబ్బందులు కలిగితే వాళ్ళని కూడా చూసేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఇక్కడ సర్వేశ్వరుడు అలాంటి వాడు కాదు, అసమర్థుడు కాదు, ఆయన సమర్థుడు. ఆయన అన్ని ఆత్మల్ని కూడా రక్షించగలడు, అందరినీ అనుగ్రహించగలడు. అలాంటి గొప్పవాడు అనేది తెలియజేస్తున్నారు. ఈయన ఈ మంత్రத்தால் ప్రతిపాదితமான అర్థத்தை సంగ్రహిత్తు చొల్లి ఇత్తై నిగమిత్తరులిగిరార్. ఇక ఈ మంత్రార్థాన్ని సంగ్రహంగా చెప్పి ముగిస్తున్నారు పెళ్ళే లోకాచార్య స్వామివారి సూత్రంలో. తిరుమంత్రத்தால் ఎంబెరమానుకే ఉరియే నాననాన్ ఎనక్కురియనన్నికే ఉషియ వేణుం. అంటే ఏం చెప్తున్నారు? ఈ తిరుమంత్రం చేత మనకి తెలిసేది ఏమిటంటే, ఈ సర్వేశ్వరుడికే శ్రీయపతికే ఉరియే నాన్, ఆయనకు ఉపయోగపడేటంటే నేను, ఆయనకే నేను దాసుని. అలాంటి నేను ఎనక్కురియ నన్నికే ఉషియ వేణుం, నాకు నేను ఉపయోగపడకుండా ఉండాలి. అంటే నా కోసం నేను కాదండి, ఆ సర్వేశ్వరుడి కోసమే నేను అని తిరుమంత్రార్థం ద్వారా తెలుస్తుంది. సర్వశేషియాన నారాయణుకే, మనందరికీ శేషి ఆ సర్వేశ్వరుడు, ఆ నారాయణునికే ఎల్లా అణిమేయడం చెయ్య పెరవేణాఘవేణం ఎన్నదాయిత్తు. అన్ని రకాలైనటువంటి సేవలు, కైంకర్యాల్ని, సకల కైంకర్యాల్ని చేయడానికి ఎప్పుడూ అభిలషించేవాడై ఉండాలంటే ఎప్పుడు కోరిక కలవాడై ఉండాలి అనేది తెలియజేస్తోంది అని ముగించారు. ఈ చిన్న సూత్రంతో పెళ్ళై లోకాచార్య స్వామి చెప్పినటువంటి సూత్రం పూర్తయింది. పెళ్ళై లోకాచార్యర్ తిరువడిగళే శరణం. ఇప్పుడు దీనికి వ్యాఖ్యానం చేస్తున్నారు మనవాళ్ళ మామూలు. ఏం చెప్పారో ఇదొక్కటి వింటే మనకి తిరుమంత్రార్థం పూర్తవుతుందన్నమాట. ఆగవెన్నదు కీ పరకారుడి செய்த எல்லாவத்தையும் தொகுத்து அருளி செய்கிறார் ఎన్నమిడంతోత్తి ఎంబిరమానుకే ఉరియేనాననాన్. కింద చెప్పిన అర్థాలన్నిటికీ కూడా ఒక్కసారి సంక్షిప్తంగా మన మనవాళ్ళ మామూలు కూడా తెలియజేస్తున్నారు. ఆ పరమాత్మకే ఉపయోగపడే నేను అన్నారు. ఇది ఎంబిరమానుకే ఎన్ను, పరమాత్మకే నేను అని ఎక్కడ చెప్తుందండి? లుప్త చతుర్థ్యంతమాన ప్రథమాక్షర తిన్నర్థత్తయ్యం. ఒకసారి మొత్తం మళ్ళీ చెప్తున్నారు సంగ్రహంగా. ఈ ఒక్కటి వింటే మనం పూర్తి మంత్రార్థాన్ని మళ్ళీ విన్నవాళ్ళం అవుతాం. ఓంకారంలో ఆ ఊ మా ఉంది. ఆ అంటే పరమాత్మ సకల రక్షకుడు అని తెలుస్తుంది. అలాంటి ఆ రక్షకుడైనటువంటి ఆ పరమాత్మ కొరకు మనందరం ఉన్నాము. అందులో ఆయా అనే పదం వచ్చి చేరిందండి. లుప్తం అంటే కనపట్టలేదు. చతుర్థ్యంతమాన ప్రథమాక్షరతిన్ అంటే అకారంలో ఈ నారాయణాయలో ఉన్నటువంటి ఆయ పదం చేరి ఉంది. ఎందుకంటే ఆ అంటే నారాయణుడు. ఆ నారాయణుడు ఏమిటి మనకి? ఆయన కొరకే మనందరం ఉన్నామని ఆ లుప్త చతుర్థి అర్థము. అంటే ఆయా అనేది ఆయన కొరకు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. అవధారణత్తారే మధ్యమాక్షరత్తిల్ ఉకారత్తినుడయ అర్థత్తయ్యం. అవధారణ అంటే ఆయనకే అని చెప్తుంది కదండి. ఆయనకే మనందరం చెంది ఉన్నాము. అంటే ఎంబెరమానుకే ఉరియే నాన్ ఆయనకే ఉపయోగపడే నేను అని చెప్తున్నారు కదా. ఆయనకే అన్నప్పుడు ఉకారం కూడా ఇందులో తెలుస్తుంది అర్థము. ఉరియే నాన్ ఎన్ను తృతీయాక్షరத்தில் అర్థత్తయ్యం ఉపయోగపడే నేను అన్నారు. అంటే చిన్న పాసురంలోని పదాన్ని తీసుకున్నారండి. పరమాత్మకే ఉపయోగపడే నేను. ఇక్కడ ఈ పరమాత్మకే ఉపకరించేవాడిని కదా మనందరం. దీంట్లో చతుర్థి విభక్తిని తీసుకున్నారు అంటే ఆయన కొరకు అని. అలాగే ఆయనకే అండం చేత ఉకారాన్ని తీసుకున్నారు. ఆ ఉపయోగపడేది ఎవరు? నేను అని చెప్పడంలో మకారము. ఇంతకీ ఓంకారం చేత ఏం తెలుస్తుందండి అంటే మకారం చేత మనందరం తెలుస్తాం.
ఆ అంటే పరమాత్మ, ఊ అంటే ఆయనకే అని అర్థం అండి. వెరసి ఓం అంటే నేను భగవంతునికే చెందినవాణ్ణి అని చెప్తుందండి. ఆ ఒక్క పాసురంలోని వాక్యంతో దీని మొత్తాన్ని చెప్పేశారు. ఇంకా ఇదిల్ ఎనక్కురియనెన్ను షష్ట్యంతమాన మకారార్థత్తయ్యం అన్నికే ఉజయ వేణుమెన్గయ్యాలే నకారార్థత్తయ్యం వేణుమెన్గయ్యాలే ఇవ్వర్ధం చేతనకు ప్రార్థనీయమెన్నమత్తయ్యం ప్రతిపాదిక్కయ్యాలే మధ్యమ పదార్థத்தை సంగ్రహిత్తపడి సర్వశేషియాన నారాయణునికి ఎల్లాడమేగడం చెయ్య పిరవేనాగ వేణుం. ఈ చిన్న పాసురంలో ఉన్న అర్థాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఆయనకే అంటే పరమాత్మకే వినియోగపడే నేను అన్నారు కదా, దాంట్లో ఓంకారాన్ని చూపించేశారు. ఈ పాసురంలో నమపదాన్ని కూడా చెప్తున్నారు. ఇందాక ఓంకారం చెప్పారు కదా, నమపదాన్ని ఎలా చెప్తున్నారంటే ఎనక్కురియ అంటే నాకు నేను అని కదా అర్థం. ఇదేం చెప్తుందంటే మకారం చేత తెలుస్తుంది అనమాట. మా అంటే జీవుడు కదా అర్థం. ఈ జీవుడు స్వతంత్రుడు అనే భావం ఉంటుందండి. ఎందుకంటే షష్ఠీ విభక్తి చేత నా యొక్క అంటే నా కోసమే అనుకుని ఉంటాట వీడు. అలాగా నా కోసం అనేది నా లేదు అనే మకారం చెప్తుంది కదా, నమఃపదం చెప్తుంది. ఓంకారం తర్వాత ఉండే నమఃపదం ఏం చెప్తుంది? నీకు నువ్వు చెందినవాడివి కాదు అని నమఃపదం చెప్తుందనమాట. నమః అంటే అర్థం అదనమాట. అందువల్ల ఇక్కడ ఈ పదంలో ఎనక్కురియ నిన్ను అన్నారు కదా, నాకు నేను అనేది నా కాదు, ఇదే చెప్తుందండి. నమఃపదం చెప్తుంది. పరమాత్మకే వినియోగపడే నేను నాకు చెందినవాడిని అనేది వీడికి కలగకూడదు. అందుకని నమఃపదం గురించి చెప్తున్నారు. చూసారా నమఃపదం ఎంత గొప్పదో. నమఃపదం అలాంటి భావాన్ని తొలగించి పారేస్తుంది. అంటే నాకు నేనే అనే స్థితిని తొలగిస్తుంది అనేది ఇందులో తెలియజేసి, మరి ఎవరికి చెందినవాడివి అంటే ఆ నారాయణునికే అన్ని సేవలు నేను చేసేవాడిని కావాలి అని తెలియజేస్తుంది అనమాట నమఃపదం కూడా. ఇక మళ్ళీ ఇది సర్వశేషియాన నారాయణునికే కైంకర్య ప్రతిసంబంధియ్యం கைங்கரிய பிரார்த்தனா பிரகாசியான சதுர்த்தியையும் எல்லா அடிமைகளும் செய்ய பரவேனாக வேணும் என்னும் கைங்கரிய பிரார்த்தன பிரகாரத்தையும் சொல்லுகையாலே துதிய பதார்த்தத்தையும் சங்கிரகித்தபடி என்னதாயித்து என்னது என்ன சொல்லித்து ఆయిత్తన్గై సకల విధ బంధువైన పరమాత్మకే నేను చెందినవాడిని, ఇతరులకి నేను చెందినవాడిని కాను అనే అంటే నాకు కూడా నేను చెందినవాడిని కాను అనే ఒక చిన్న పాసురంలో దాన్ని తీసుకుని ఓంకారాన్ని చెప్పారు. నమపదం కూడా దీంట్లో అర్థం చెప్తుందని చెప్పారు. ఇప్పుడు ఈ అష్టాక్షరి మంత్రంలో 3వ పదమైన నారాయణాయ కూడా ఇందులో తీసేసుకున్నారు. చూసారా అండి, భగవంతుడు ఎవరు? సర్వశేషి, అందరి సేవలు స్వీకరించేండి ఆ నారాయణుడు. ఎవరైనా కైంకర్య ప్రతి సంబంధి, మనం చేసేవి సేవలు, ఆ సేవలకి ప్రతి సంబంధి ఎవరు అంటే సేవలు స్వీకరించేవాడు ఆ కైంకర్యాలకి ప్రతి సంబంధి అనమాట. మనందరం సేవలు చేసేవాళ్ళం, మరి ఆ సేవలన్నీ స్వీకరించేవాడు కూడా ఉండాలి కదా, వాడికే ప్రతి సంబంధి అని పేరు. అందువల్ల ఎంబెరుమాన్ అన్నప్పుడు కైంకర్యాలన్నీ స్వీకరించే సర్వేశ్వరుడు అని, ఆయనకు ఉపయోగపడే నేను ఇంకోళ్ళకి కానన్నారు కదా, అది కైంకర్య ప్రార్థన. అయ్యా నేను ఇంకోళ్ళకి కాదు అంటే నాకు నేను కూడా కానండి, నీకే నేను చెందినవాడిని అని చెప్పడం వల్ల ఇక్కడ నారాయణాయ అనే ఆయ పదం కూడా చెప్తున్నారు. కైంకర్య ప్రతి సంబంధేమో నారాయణ అనేది, ఆయా అంటం చేతేమో కైంకర్యం అంటే సేవ, ఆయన కొరకే ఆయన కొరకు అని చెప్తుంది కదా. అర్థమవుతుందే? ఒకసారి జాగ్రత్త చూడండి. మళ్ళీ ఇందులో ఒక పాసురాన్ని చెప్పారు చివరిలో. సారం ఏమిటండి తిరుమంత్రం యొక్క సారం అంటే ఎంబెరుమానుకే ఉరియేనాన నాన్ ఎనక్కురియ నన్నికే ఉజియ వేణుం. వారి కోరిక ఎలాంటి కోరిక మనకు ఉండాలో చెప్తున్నారు. అంటే సర్వేశ్వరుడికే చెందిన నేను నాకు కూడా ఉపయోగపడేవాడిని కాకుండా ఉండాలి. నాకు కూడా నేను చెందినవాడిని కాను, నా కోసం నేనేం చేసుకోను, ఆయన కోసమే, ఆయన ఆనందం కోసమే నేను ఉండాలి. ఇది మనకి తిరుమంత్రార్థం చెప్తోందండి అనే దాన్ని తీసుకున్నారు. ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని
ఓంకారంలో ఉన్నటువంటి 3 పదాలకు అర్థాన్ని చెప్పేశారు. అలాగే దాన్నే తీసుకుని మళ్ళీ నమపదాన్ని చెప్పారు. ఎందుకంటే నాకు నేను చెందినవాడిని అని అనుకుంటే దాన్ని మా అంటారు. నమపదం ఏం చేస్తుంది? నా అని ఖండిస్తోంది. మహా నా, మహా నా. నమః అంటే నమః 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 అని మనం పూజ చేస్తున్నాం. ఏంటి నమః అంటే అర్థం? నాకు నేను చెందినవాడిని కాను, ఇతరులకి చెందినవాడిని కాను అని అర్థం అండి నమః అంటే. ఓం రామాయ, మరి ఎవరికి చెందినవాడివిరా? రామాయ, రాముని కొరకు నేను చెందినవాడిని. కృష్ణాయ, కృష్ణుని కొరకు చెందినవాడిని. ఇలా అర్థం వస్తుందండి. అందువల్ల స్వామి సర్వేశ్వర, నేను నీకే చెందినవాడిని కానీ నాకు నేను చెందినవాడిని కాను అని నిష్కర్షిస్తుందన్నమాట. అందువల్ల ఇక్కడ ఆ ఒక్క చిన్న పాసురంలో ఉన్న వాక్యాన్ని తీసుకుని నారాయణాయ అనే పదంలో ఉన్న అర్థాన్ని కూడా ఇందులో చెప్పారు. ఎంబెరుమాన్ అంటే నారాయణ అని అర్థం. ఆయనకు ఉపయోగపడే నేను అని చెప్పడం వల్ల జీవుడు చేయాల్సిన కైంకర్య ప్రార్థనని చెప్పే చతుర్థి విభక్తి ఆయా అంటే వీడు ఆయన కొరకే ఉన్నాడని చెప్తుంది. ఏం చేస్తాడు ఉండి? ఎల్లా అడిమీగడం చెయ్యప్పెరవేనాగ వేణం, అన్ని సేవలు చేయాలనే కోరిక వీడికి ఉండాలి. ఎన్నో కైంకర్య ప్రార్థన ప్రకారత్తయ్యం చొల్లుగయ్యాలి. వీడు చేసే కైంకర్య ప్రార్థనని కూడా చెప్పడం చేత తృతీయ పదార్థత్తయ్యం సంగ్రహిత్తబడి అన్నదాయిత్, 3వ పదాన్ని కూడా చెప్పినట్లు అయింది. 3వ పదం ఏమిటి? నారాయణాయ. ఇలాగా విస్తరేణ అరుళి చేయదత్తై మీళవం ఇప్పటి సంగ్రహిత్ అరుళి చేయదదు ఇత్తిరుమంత్రమత్తై ఎల్లాரும் అరిందు అనుసంధిక్కైకాగా, అందరూ అనుసంధానం చేసుకోవడం కోసమని ఈ తిరుమంత్రార్థాన్ని చాలా విస్తారంగా మనకి ఉన్నదాన్ని సంగ్రహంగా ఒక్క మాటలో మనకి ఈ అర్థాన్ని మొత్తాన్ని తెలియజేశారు. ఏమంటే తిరుమంత్రార్థం యొక్క సారం అంతా నేను పరమాత్మకే చెందినవాడిని కానీ నాకు కూడా నేను ఉపయోగపడేవాడిని కాను. అంటే నీకు నువ్వే వినియోగపడమంటే ఇతరులకు వినియోగపడతావా? కాదు, భగవంతునికే నువ్వు వినియోగపడేవాడివి అనేది తెలుసుకోవాలి. ఈ అర్థం ఎప్పుడూ అనుసంధేయం, ఎప్పుడు ఎల్లార్కం అందరూ కూడా దీన్ని ఈ అర్థాన్ని అనుసంధానం చేసుకోండి. ఏమని? నేను ఆయనకే చెందినవాడిని, నాకు నేను చెందినవాడిని కాను అని అనుసంధానం చేసుకోండి అని తెలియజేశారు. పిళ్ళై లోకాచార్యర్ తిరువడిகளே శరణం, పెరియ జీయర్ తిరువడిகளே శరణం, ఓం అస్మద్గురుభ్యో నమః. ఇలా తిరుమంత్రార్థాన్ని చక్కగా మనం తెలుసుకున్నాం. మరిన్ని విశేషాలు మళ్ళీ పై గ్రంథాల్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.